ముందే పనంటే భద్రావతి ఏదో ఒక సాకు వెతుక్కుంటుంది. ఆహా, ఎన్ని రోజులైంది ఇలా నవ్వుతూ అందరూ కలిసి కూర్చుని తినడం. మనం అందరం కలిసిమెలిసి ఉండడానికి పెద్దమ్మ అమెరికా నుంచి రావాల్సి వచ్చింది. అదేరా పెద్దమ్మ స్పెషాలిటీ. పెద్దమ్మ సపోర్ట్ చేస్తే అంతా శుభమే జరుగుతుందన్నమాట. పెద్దమ్మ, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ, ప్లీజ్. ఏయ్ సింధు, నువ్వు చెప్పిందంతా చేయటానికి నే దేవతనా ఏంటి? పెద్దమ్మా, ఇది అడిగే కోరికలు వింటే తీర్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎందుకు కిరణ్ సింధుని అలా ఆట పట్టిస్తున్నావు? చూడు, ఈసారి సింధు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వదినా. మీ సపోర్ట్ ఉంటే చాలు, నేనేమైనా చేయగలను. అయ్యో దేవుడా, నాకేంటి కర్మ! ఈ లక్ష్మి ఇంక నాటకం ఆపదా? ముందు టిఫిన్ చేసి వేళకి కనిపించకుండా పనికి వెళ్ళిపోవాలి. ఈ లక్ష్మి నటన చూడలేకపోతున్నాను. అత్తయ్య, మీకు వడ్డించినా? ఉదయం నుంచి చూస్తున్నానమ్మా. కిచెన్లోనే బాగా కష్టపడినట్టున్నావు. ఏమేం చేసావు? ఇడ్లీ, వడ, పూరీ చేశాను అత్తయ్య. మధ్యాహ్నం వంటకి అన్నీ రెడీ చేశాను. అలాగే నాకు ఆయనకి లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశాను. అన్ని పనులు పూర్తి చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మి అన్ని పనులు ఓపిగ్గా చేస్తుందన్నమాట. లక్ష్మి, ఈ వంట పనంతా నువ్వెందుకు చేస్తున్నావు? బయటికి వెళ్ళి సంపాదించేదానివి. నువ్వొక్కదానివే కష్టపడ్డం కరెక్ట్ కాదు. ఈ పనులన్నీ ఇంట్లో ఉండేవాళ్ళు చూసుకోవాలి కదా. నా గురించి మీకేం తెలుసు పెద్దమ్మా? ఎంతవరకు ఇంటి కోసం గొడ్డు చాకరీ చేశాను. నేను కూడా అదే చెప్తున్నాను, కానీ ఈ లక్ష్మి వినటం లేదు. అత్తయ్య గారు, మన ఇంట్లో మనం పని చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ మనసేంటో చెప్పనా లక్ష్మి? నీ వల్ల ఇంకొకరు బాధపడుతున్నారంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే మొన్న నిన్ను గుడిలో చూసినప్పుడే నాకు అర్థమైంది. సరే గాని నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. త్రిపుర, నువ్వు తర్వాత టిఫిన్ చేద్దోలే. ఎలాగూ ఖాళీగా ఇంట్లోనే ఉంటావు కదా, ముందు మా అందరికి వడ్డించు. అయ్యో వదినా, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అత్తయ్య, తినడానికి కూర్చున్న వాళ్ళని లేపకూడదు. తనకు లేని ప్రాబ్లం నీకెందుకమ్మా? తను ఇంట్లోనే ఉంటుంది కదా, తర్వాత తింటుందిలే. నువ్వు లే త్రిపుర. నువ్వు కూర్చో లక్ష్మి, కూర్చో. భద్రావతి, నువ్వు వడ్డించు. రావే, వచ్చొడ్డించు. లక్ష్మి, ఇడ్లీ తింటున్నట్టు లేదు, జున్ను ముక్క తింటున్నట్టుంది. టేస్ట్ సూపర్. థ్యాంక్స్ అత్తయ్య. లక్ష్మి,
ఈ రోజు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి భోజనానికి ఇక్కడికి రమ్మని చెప్పు.